హాయ్ హలో అండి. ఇవాళ నా పూజా మందిరం వీడియో పెడతానండి. ఈ పూజా మందిరం అనేది నేను 8 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నానండి. ఏ రకంగా ఉంటుంది. ఇవి ఏనుగులండి. ఆల్రెడీ మీకు ఇంతకుముందుకు మన ఛానల్లో చెప్పానండి. అందుకనే నాకు ఇది మందిరం పైన ఇవి పెట్టానండి. 2 మందిరం లోపల కూడా ఉంటుందండి. ఇది భగవద్గీత అండి. మందిరం పైన పెట్టుకున్నాను. ఈ పూజా మందిరం మేము 8 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నామండి. అప్పుడు 4000 పడింది. ఈ విధంగా గుడి లోపల అయితే ఇక్కడ టాటాయిస్ని పెట్టుకున్నానండి. పూజ చేసుకోవడానికి పూజా మందిరంలో డైలీ పూజ చేస్తానండి. ఇక్కడ పెట్టుకున్నాను. అలాగే మందిరంలో 2 ఏనుగులు పెట్టుకున్నానండి. ఇది లక్ష్మీదేవి విగ్రహం అండి. వెనకాల దుర్గమ్మ, విజయవాడ కనకదుర్గమ్మ అండి. ఇది బాబా షిరిడి నుంచి తెచ్చుకున్నాను. అలాగే మందిరంలో కవ్వం ఉండాలని చెప్పారండి. అందుకనే కవ్వం ఒకటి కొనుక్కొచ్చి మందిరంలోనే పెడతానండి. ఇది డైలీ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి. అలాగే ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదండి, ఆవు దూడ, ఇది పూజా మందిరంలో పెట్టుకొని పూజిస్తానండి. అలాగే నా పూజా మందిరంలో ఇవి గవ్వలు, అలాగే తామర గింజలండి. ఇవి తామర గింజలు, గవ్వలు, పసుపు గవ్వలు, గోమతి చక్రాలు, గిరిగింజ గింజలు, ఇవన్నీ పూజా మందిరంలో పెట్టుకొని డైలీ పూజిస్తానండి నేను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.